5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇంటూరి రవికిరణ్, వర్రా రవీందర్ రెడ్డి వీళ్ళిద్దరి విషయంలో అసలు ఏం జరిగిందన్నది ఒకసారి ఇంటూరి మాటల్లోనే విందాం. రెండోది ఆ వర్రాకు సంబంధించినటువంటి లాయర్ ఏం మాట్లాడారో విందాం. ఒకసారి ఆ 2 బైట్స్ ఒకసారి ప్లే చేయండి సార్. నేను చెప్పని మాటల్ని చెప్పినట్టుగా రిపోర్ట్ లో రాసి నా సంతకాలు తీసుకున్నారు. మధ్యవర్తుల సమస్యలో విచారణ జరగలేదు. అసలు మధ్యవర్తులే లేరు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో రాసేసుకున్నారు. దాని మీద నా సంతకాలు చేసుకున్నారు. ఏదో ఉంటే కోర్టుకి వెళ్ళి చెప్పుకోమన్నారు. ఇక్కడ ఇంతే సంతకాలు పెట్టాలని నా చేత బలవంతంగా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయాడు. అధికార పార్టీకి అమ్ముడు పోయారు. నేను చెప్పండి దాన్ని చెప్పండి. రెండు రిపోర్ట్లు రాశారు. ఫస్ట్ కరెక్ట్ గా మార్చి రాశారు. తర్వాత రిపోర్ట్ మార్చి రాసి నా దగ్గర 2 సార్లు సంతకాలు తీసుకున్నారు. ఫస్ట్ కరెక్ట్ రిపోర్ట్ రాశారు. సెకండ్ టైం వాళ్ళకి మధ్య రాసి నా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. ఇతను వైఎస్ షర్మిలమ్మ గారి మీద, విజయమ్మ గారి మీద, సునీతమ్మ గారి మీద తప్పుడు పోస్టులు చేయమని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఆయన పిఏ రాఘవరెడ్డి గారు చెప్పినారని అబద్ధాన్ని కన్ఫెషనల్ స్టేట్మెంట్గా ఇవ్వమని చెప్పేసి ప్రెజర్ చేయడం జరిగిందంట. అతను నేను అబద్ధం చెప్పను, నేను చేయలేదు, వాళ్ళంటే మాకు చాలా గౌరవం, నేను చేయను అని అన్నందుకు అతన్ని పలు రకాలైనటువంటి థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అతన్ని పడుకోబెట్టి 2 కాళ్ళు పంగజేల్చి 2 ఇట్లా ఎడల్పుగా లాగి 2 తొడల మీద కాళ్ళతో, బూటు కాళ్ళతో ఇద్దరు పోలీసులు తొక్కడము, 2 చేతులు పైకి ఇంచడము జరిగింది. చేస్తూ ఇప్పటికైనా సరే నువ్వు అవినాష్ రెడ్డి గారి పేరును చెప్పకపోతే నిన్ను చంపుతాము, ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి భయపెట్టడం జరిగింది. ఏ రకంగా అంటే ఏ మాట ఎవ్వరూ ప్రశ్నించకూడదు, వైఫల్యాలపై నిలదీయకూడదు, విద్య కావాలి మద్యం వద్దు అన్న పోస్టు కూడా ఎవ్వరూ పెట్టకూడదు, మీరిచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ఎవ్వరూ ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నిస్తే ముందుగా నోటీసులు వస్తాయి, తర్వాత పోలీసులు వస్తారు, ఆ తర్వాత అక్రమ కేసులు పెడతారు, ఆ తర్వాత జైళ్లలో తోసేస్తారు. ఇలాంటి పోస్టులు పెడితే వీళ్లపైన కేసులు పెట్టచ్చా అంటే చట్టాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించి వాళ్ళ చేత బలవంతంగా చేయని తప్పుల్ని చేసినట్టుగా సంతకాలు పెట్టించి అక్రమ కేసులతో ఈరోజు జైలు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు నమ్మినా నమ్మకపోయినా 3 రోజుల క్రితం చూపించాను, మళ్ళీ చెబుతున్నా, 1.5 సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తికి కూడా నోటీస్ ఇచ్చారు. ఆత్మల్ని కూడా వదలటం లేదు, వెంటాడుతున్నారు. ఆత్మకి నోటీస్ ఇచ్చారు. రెండోది 2015లో నిజామాబాద్లో అసలు ఈ రాష్ట్రంలో అతనికి ఓటు హక్కు కూడా లేదు. జగన్కి అనుకూలంగానో ఏదో పోస్టు పెట్టారో ఏంటో. 2015లో పెడితే 9 ఏళ్ల తర్వాత అతను తీసుకొచ్చి జైల్లో వేసేశారు. మూడోది ఒక దివ్యాంగుడికి నోటీసులు ఇచ్చారు. అతన్ని రేపో మాపో మరి ఏం చేస్తారనేది పోలీసులు చెప్పాలి, బయటపడదు ఆ విషయం. ఏం చేస్తారనేది మనకు అంత ఈజీగా మనం తెలుసుకోలేము. మయోసైటిస్తో 1.5 సంవత్సరం 2 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైనటువంటి వ్యక్తిని కూడా నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మీకు చూపిస్తాను. అతని పరిస్థితి ఏంటి, ఆరోగ్య పరిస్థితి ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పాలన సాగుతోందా, నియంతల పాలన సాగుతోందా చర్చిద్దాం.